లాస్ట్ 10 years మనకి సెంట్రల్ ఫండ్స్ ఎంత వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఏమి నాకు అంత యాక్టివ్గా అనిపించలేదు. సో ఈసారి ప్రతిదీ కూడా సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎట్లాగైతే మన డబుల్ బెడ్రూమ్ స్టేట్ నుంచి వస్తుందో అట్లనే PM ఆవాస్ యోజన అన్ని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇల్లు రావడం జరుగుతుంది. సో దాంట్లో ఒక యాక్టివ్ పార్టిసిపేషన్. తర్వాత స్మార్ట్ సిటీ లాస్ట్ July 31st ఎండ్ అవుతుంది. కానీ మేము లాస్ట్ సెషన్ అప్పుడు మన CM రేవంత్ రెడ్డి గారు అట్లాగే మేము వెళ్ళి ఎక్స్టెన్షన్ అడిగినాం మనోహర్ లాల్ ఖట్టర్ గారిని, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్. దానికి 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. కాబట్టి స్మార్ట్ సిటీ ఏదైతే పెండింగ్ ఫండ్స్ ఉన్నాయో మన స్టేట్ నుంచి ఇస్తే మ్యాచింగ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా ఇది ఎవ్రీ ఇయర్ ఇష్యూ కాబట్టి మనకి ఎవ్రీ ఇయర్ డీజిల్ పోస్తేనే బండి నడుస్తుంది అన్నట్టు మన వరంగల్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫండ్స్ రిలీజ్ అయితే రెగ్యులర్గా జరగాలని నేను మినిస్టర్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇష్యూ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి అందులో కూడా డెఫినెట్గా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అట్లాగే మొన్న వరంగల్ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో మనం వాళ్ళని కన్విన్స్ చేసి మనకి వెలికితీసిన 14 టెంపుల్స్ ఏవైతే పురాతనమైనవి ఉన్నాయో అందులో విగ్రహాలు లేవని చెప్పారు. అవి కూడా మనం ఇన్స్టాల్ చేస్తే కనుక మన వరంగల్ని ఒక స్పిరిచువల్ ఎకో టూరిజం హబ్గా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి మినిస్టర్ గారి సహకారం కావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇంతకుముందు హన్మకొండ కలెక్టర్ మేడం గారు చెప్పినట్టు సైన్స్ సెంటర్కి CSR ఫండ్స్ కావాలని అడిగారు. దానికోసం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా వంతు సహకారం అందిస్తాను. అట్లాగే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది మనకి. ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి వరంగల్ అని అంటే NIT ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, అలాగే కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది. ఇందులో అన్నిటికీ కూడా సెంట్రల్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. నాకు వాటి రిప్రజెంటేషన్స్ నాకు ఇస్తే ఒక ఎంపీగా నేను డెఫినెట్గా పోయినసారి 5 years ఎలా ఉంది 10 years ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ తోటి సెంట్రల్ ఫండ్స్ అన్నిటిని కూడా స్థిర్ చేసి తేవడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. దానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, కలెక్టర్స్ అందరూ, అధికారులు అందరూ కూడా నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.